హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు మొబైల్ వైఫై కనెక్ట్ చేసుకొని పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకొని మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ముందుగా అయితే మీరు ప్లే స్టోర్లో ఎల్జీ థిన్క్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకున్నాక మొబైల్లో ఈ విధంగా కనిపిస్తుంది ఎల్జీ థిన్క్యూ యాప్ సింబల్ అనేది. దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది మొబైల్లో ఎనేబుల్ టు లొకేషన్ అని. దాన్ని మనం క్లిక్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ డివైస్ అని చూపిస్తుంది చూడండి. ఇట్లా మనకి సెట్టింగ్స్ వస్తుంది. సెట్టింగ్స్లో మనకి యాప్ కనుక మనకి ఒకవేళ అప్డేట్ ఉంటే మాత్రం వచ్చేస్తుంది. అప్డేట్ లేకపోతే ఒకవేళ మీరు అప్డేట్ చేయకపోతే ఒకసారి అయితే మీరు ఆ యాప్ని అప్డేట్ అయితే చేసుకోండి. ఈ విధంగా మనకి ఈ మొబైల్లో ఆప్షన్స్ కనిపిస్తాయి. సెలెక్ట్ యాజ్ డిఫికల్ట్ దానికి క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ వాషింగ్ మిషన్ని ఆన్ చేసుకోవాలి. అక్కడ మొబైల్లో అలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పవర్ ఆన్ బటన్ స్టార్ట్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ మనకి వైఫై కనెక్ట్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ వైఫై మనకి సింబల్ ఉంది కదా, దాని మీద ఇలా మనం ఫింగర్ని ప్రెస్ చేస్తే మనకి ఒక 2-3 సెకండ్ల పాటు అలానే మనం ఫింగర్ని పెట్టి ప్రెస్ చేయగానే మనకి వైఫై అనేది ఇలా మనకి కనెక్ట్ అయిపోతుంది, ఆన్ అవుతుంది, కనెక్ట్ అవ్వదు. దాన్ని ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ యాప్లోకి వెళ్తున్నాం చూడండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాము. యాడ్ డివైజెస్, ఇలా మనకి డివైస్ అనేది సెలెక్ట్ లొకేషన్ ఇలా మనకి వాషింగ్ మిషన్ ఇలా ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా సెలెక్ట్ డివైస్ అని వస్తుంది. అప్పుడు మనకి దానిని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ చూడండి సెలెక్ట్ డివైస్ చేసుకున్నాక ఇలా వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇది వాషర్ దానికి క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ లోడా టాప్ లోడా చూసుకోవాలి. వాషింగ్ మిషన్ ఇది మాది ఫ్రంట్ లోడ్ కాబట్టి ఫ్రంట్ లోడ్ పైన ఇలా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి మొబైల్లో. ఇప్పుడు మనం ఈ వైఫై ఏది కనెక్ట్ చేస్తాము, మొబైల్దా లేకపోతే ఇంట్లో వైఫై ఇంటర్నెట్ ఏది కనెక్ట్ చేస్తున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నేను నా మొబైల్ది వైఫై కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి రెడ్మీ 9MI. ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాం చూడండి. ఇలా పాస్వర్డ్ కనుక మనం క్రియేట్ చేసుకుంటే మనకి పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతుంది. అలా తర్వాత నెక్స్ట్ ఈ విధంగా రాగానే వైఫై కనెక్ట్ అయిపోయి మనకి నెక్స్ట్ కొట్టగానే మనకి ఇది వైఫై అనేది కనెక్ట్ అవుతుంది. ఇది చూడండి ఈ విధంగా చూపిస్తుంది మనకి. ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. కనెక్టివ్ డివైస్ అనేది ఇలా చూపిస్తుంది మనకి. ఆ తర్వాత మనకి ఇలా కింద కనెక్ట్ అనేది వస్తుంది కదా ఆప్షన్, ఆ కనెక్ట్ మీద చూపించగానే మనకి ఇది కనెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అయిందన్నట్టు మనకి చూపించగానే ఇక్కడ చూడండి మొబైల్లో ఈ విధంగా మనకి యాడ్ అవుతుందన్నమాట డివైస్ అనేది. ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి సింబల్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి వైఫై అనేది. ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది మనకి కరెక్ట్గా లేదు. నా మొబైల్ యొక్క హాట్స్పాట్ ద్వారా ఇది కనెక్ట్ చేసాం కాబట్టి హాట్స్పాట్ యొక్క పాస్వర్డ్ నాది రాంగ్ ఉంది. అది కరెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ మేము ఇది ఎంటర్ చేస్తున్నాము పాస్వర్డ్. ఇలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి. మళ్ళీ ఈ విధంగా మనం ప్రాసెస్ అయితే జరుగుతుంది. పాస్వర్డ్ కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టిన తర్వాత అక్కడ మనకి మధ్యలో ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ప్రాసెస్ నడుస్తుంది. ఈ విధంగా మనకి చూడండి ఈ ఫ్రంట్ లోడ్ వాషర్ అని వచ్చేసింది చూడండి. డివైస్ కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ సక్సెస్ఫుల్లీ కంగ్రాట్స్ అని వచ్చింది కదా. ఇక్కడ మనకి ఫ్రంట్ లోడ్ వాషర్ అని వస్తుంది. ఇక్కడ మనం నేమ్ ఏది రాసుకోవాలి, ఫ్రంట్ లోడ్ది మిషన్ కాబట్టి ఇది మనకి ఎల్జీది కాబట్టి ఫ్రంట్ లోడ్ వాషర్ ఎల్జీ వాషర్ అని పెట్టేసి మేము ఇది వాషింగ్ మిషన్ నేమే ఇక్కడ పెట్టేసుకున్నాము. ఫ్రంట్ లోడ్ ఎల్జీ వాషర్ అని పెట్టేసాము నేము. ఆ తర్వాత మనం గో టు హోమ్, ఇక్కడ కింద ఉంది కదా గో టు హోమ్ పైన నొక్కాలన్నమాట. ఇలా నొక్కగానే మనకి ఇక్కడ చూడండి టీవీలో అయినా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకి ఇది ఫ్రంట్ లోడ్ వాషర్ కాబట్టి దానిపైన క్లిక్ అయితే చేసుకుంటున్నాం చూడండి. ఇక్కడ ఫ్రంట్ లోడ్ ఎల్జీ వాషర్ పైన అయితే క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. మనకి వాషింగ్ మిషన్ పైన ఏ విధంగా అయితే ఉంటుందో మనకి సెలెక్ట్ ఆప్షన్స్ సేమ్ మొబైల్లో కూడా ఈ విధంగా వచ్చేసింది. రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ మనకి ఇది ఉంది కదా బటన్స్, ఇది మనం ఏది కావాలి కాటన్ ప్లస్ లేకపోతే టబ్ వాష్, మిక్స్డ్ ఫ్యాబ్రిక్, ఈజీ కేర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి మొబైల్లో లైన్గా ఒక 1 by 1 ఇలా వస్తాయి మనకి. దీంట్లో మనం ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ రకం బట్టలు వేస్తున్నాం, కాటనా లేకపోతే మిక్స్డా లేకపోతే స్పోర్ట్స్ వేరా ఏది వేస్తున్నామో దానిపైన మనం మొబైల్లో అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మేము మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వేస్తున్నాం కాబట్టి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ మీద క్లిక్ అయితే చేస్తున్నాము చూడండి.
ఇక్కడ మనం మిషన్‌తోనే ఏం పని లేదు. మిషన్‌ని ఫస్ట్ జస్ట్ ఒక పవర్ ఆన్ బటన్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రిమోట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. దాని మీద మనం డోంట్ షో అగైన్ మీద క్లిక్ చేసి ఓకే అని కొట్టేస్తే మనకి ఈ విధంగా మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనేది మనకి సెలెక్ట్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా నార్మల్, అలాగే మనకి టెంపరేచర్ వచ్చేసి 40 సెంటీగ్రేడ్ అలా వస్తుంది. ఇక్కడ మనకి కింద ఉంది కదా స్టార్ట్ ఆఫ్ బటన్ ఆన్ చేసుకోవచ్చు, అది ఉంది. ఇక్కడ మనం కింద చూడండి వాష్, స్పిన్ అవన్నీ ఆఫ్లో ఉన్నాయి. అవైతే మనకి అవసరం లేదు. మనకి ఇక్కడ మనం పైనది ఉంది కదా, ఇక్కడ చూడండి పవర్ బటన్ అంటే మెషిన్ది, మనం ఫోన్లోనే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దాన్ని అయితే అది నొక్కితే మనకి ఆఫ్ అనేది వస్తుంది. ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ అదే బటన్ని మనకి పవర్ బటన్ని ఆన్ చేస్తే మనకి మిషన్ అనేది ఆటోమేటిక్గా మొబైల్లోనే ఆన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మనకి ఆఫ్ చేసాము, ఇక్కడ మనకి మిషన్ అనేది ఆఫ్ అయిపోయింది. బ్యాక్ సైడ్ చూడండి ఆఫ్ అయిపోయింది. మళ్ళీ మొబైల్లోనే మనం ఇలా బ్యాక్ వెళ్ళగానే మనకి ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఇందాక వచ్చిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఈ విధంగా మొబైల్లో అయితే ఇలా వస్తాయి. ఇక్కడ మనం మొబైల్లో అయినా అలా వెళ్ళి పవర్ది బటన్ ఆన్ చేసుకుంటే మనకి మిషన్ అనేది ఆన్ అయిపోతుంది. నేను అలా చేయకుండా ఇక్కడ ఏంటంటే మిషన్లోనే పవర్ ఆన్ బటన్ని స్టార్ట్ చేసేసాను. ఇంకేమీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ చూడండి మనకి మొబైల్లో ఈ విధంగా అన్నీ వచ్చేసాయి. ఇక్కడ మనకి కింద మనకి రిమోట్ అనేది స్టార్ట్ అంటే స్టార్ట్ అవుతుంది, లేదా ఆఫ్ పౌజ్ అంటే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఫింగర్ అనేది చూపిస్తున్నారు చూడండి, దానికి ఓకే చేసేయాలి కింద. అలా ఓకే చేసే ముందు ఇక్కడ మనకి ఇది మిషన్ అనేది స్టార్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇక్కడ చూడండి మనకి ఆగి ఉందన్నమాట. ఇక్కడ మనకి సింబల్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు వాషింగ్ మిషన్ ఇక్కడ మనకి లాస్ట్లో కనిపిస్తుంది కదా యాడ్ ఐటమ్ అని, ఇలా టచ్ చేయగానే మనకి అది ఆన్ అవుతుంది. అది ఆన్ అవుతే మనకి డోర్ అనేది లాక్ పడుతుంది అనమాట. మనము బట్టలు వేసినాక ఆల్రెడీ డోర్ వేస్తాం, కాకపోతే లాక్ అనేది పడదు. ఇలా మనం దాన్ని ఆన్ చేయగానే డోర్ అనేది లాక్ పడుతుంది. సింబల్ కూడా కనిపిస్తుంది పైన. ఇప్పుడు మనం దీనిని ఈ విధంగా స్టార్ట్ చేసేయాలి. దానిని ఆన్ చేసేసి లాస్ట్ బటన్ ఉంది కదా, అది ఆన్ చేయగానే మనకి వైఫై పక్కన ఇంకో లైట్ కూడా వచ్చింది చూడండి, అది డోర్ లాక్ది. అక్కడ మనకి కనిపిస్తుంది డోర్ లాక్ అయినట్టు. ఇప్పుడైతే మనకి వాషింగ్ మిషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి కింద ఇక్కడ ఈ సింబల్ కూడా కనిపిస్తుంది చూడండి, ఆగినట్టుగా లేదు, స్టార్ట్ అయిపోయినట్టుగా చూపిస్తుంది పౌజ్ బటను. ఇప్పుడు మనం పౌజ్ బటన్ పైన నొక్కితే మనకి మిషన్ అనేది ఆగిపోతుంది, మళ్ళీ దాన్ని నొక్కితే స్టార్ట్ అయిపోతుంది. పైన అది వచ్చేసి మనకి మిషన్ యొక్క పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. అది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది మిషన్, ఆఫ్ చేస్తే మనకి మిషన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడైతే మనకి మిషన్ అనేది నడుస్తుంది. ఇక్కడ మనకి బ్యాక్ వెళ్ళి వచ్చేసరికి మనకి ఈ కాటన్లోకి వచ్చేసింది. కాటన్ నుంచి మనం మిక్స్డ్ ఫ్యాబ్రిక్లోకి మార్చుకోవాలంటే ఇక్కడ మనం మిషన్ని పౌజ్ చేయాలి. పౌజ్ చేయకుండా మనం ఇలా చేంజ్ చేయడానికి రాదనమాట. పౌజ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా మిక్స్డ్ ఫ్యాబ్రిక్లోకి మార్చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసేసి మళ్ళీ పౌజ్ కింద కనిపిస్తుంది కదా, ఆ పౌజ్ పైన నొక్కగానే మనకి మిషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. చూడండి మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, రెండు పక్కన పెట్టి. ఇప్పుడైతే మనకి మిషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ మిషన్లో కూడా టైం అనేది ఎంత పడుతుంది అనేది చూపిస్తారు. అలాగే మొబైల్లో కూడా మనకి ఇది మనం వేసిన బట్టలకి ఎన్ని నిమిషాలు పడుతుంది అనేసి మనకి ఆ వెయిట్ని బట్టి, క్లాత్స్ యొక్క వెయిట్ని బట్టి మనకి ఇక్కడ టైం అనేది వస్తుంది. ఇక్కడ మనకి నెట్ స్లో ఉండడం వలన మనకి మొబైల్లో అయితే ఇంకా రాలేదు. ఇక్కడ చూడండి మనకి వాషింగ్ మిషన్లో అయితే 1 గంట 21 నిమిషాలు వచ్చింది చూడండి, మొబైల్లో కూడా వచ్చేసింది, రెండు సేమ్ వచ్చాయి. ఇది మనకి గంట 21 నిమిషాలు అయిపోగానే మనకి మిషన్ అనేది ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. మనం ఆఫ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇది మనం వైఫై కనెక్ట్ చేసేటప్పుడు మాత్రం నెట్ కొంచెం స్పీడ్ ఉండాలి. మనకి ఇది కనెక్ట్ చేసేటప్పుడు మాత్రమే ఇది వైఫై ఉంటే సరిపోతుంది. ఇది మనకి మిషన్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి వైఫై లేకపోయినా అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇది కరెంట్తో నడుస్తుంది. కనెక్ట్ చేసేటప్పుడు మనకి వైఫై నెట్ అనేది అవసరం ఉంటుంది, తర్వాత అవసరం ఉండదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా వీడియో ఎలా అనిపించింది, అర్థమైందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్